క్యాజువల్‌గా మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు వీడు నంబర్ 1 బద్ధకస్తుడురా! ఆ అవార్డ్ ఇస్తే కూడా తీసుకోవడానికి ఈడికి బద్ధకం అని డైలాగులేస్తూ ఉంటారు. కొన్ని సినిమాల్లో కూడా బద్ధకస్తులకు సంబంధించిన సీన్‌లు చూస్తూ ఉంటాం. ఇవన్నీ నిజమే అనమాట. ఒక 4 రాష్ట్రాల వారికి మాత్రం బద్ధకం చాలా ఎక్కువ అనమాట. వాళ్ళు చాలా వరకు ఆ బద్ధకం లేనట్టుగా ఏదో కవర్ చేస్తూ ఉంటారు గానీ, ఈ 4 రాష్ట్రాల వారు తమకు ఇష్టం లేని పని చేయాలన్నా, తమకు నచ్చని పని చేయాలన్నా అస్సలు ఒప్పుకోరనమాట. తమ మనసుకు నచ్చింది, తమకు లాభం వచ్చేది, తనకు ఉపయోగపడుతుందంటే మాత్రం బద్ధకం ఉండదు గానీ, రోజువారీలో వేరే వాళ్ళ పనులు, ఇంట్లో వాళ్ళ పనులు ఏదైనా చేయించడం అవన్నీ కూడా చాలా లాగ్ చేస్తారు. కానీ పైకి మాత్రం ఒప్పుకోరనమాట. మేము చాలా యాక్టివ్‌గా ఉంటాం, మేము అన్ని పనులు చేస్తాం, అంతా కూడా మేమే మోస్తాం అని మాటలతో చెప్తూ ఉంటారనమాట. ఆ రాశుల వారు ఎవరంటే మొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా బద్ధకం ఎక్కువ. అయితే ఈ మూవీస్‌కెళ్ళటం, లేకపోతే ఏదైనా ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక సింహరాశి వారికి కూడా బద్ధకం ఎక్కువే. కానీ వీళ్ళు చాలా వరకు లక్కీ వల్ల జీవితం చాలా ఈ ప్రతిభ కూడా ఎక్కువగా ఉండడం వలన జీవితం సాఫీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి కూడా చాలా బద్ధకం ఎక్కువ. అయితే ఏంటంటే వీళ్ళకి నచ్చిన విషయాల్లో మాత్రం చాలా స్పీడ్‌గా ఉంటారు. మంచి పేరు తెచ్చుకోవాలి, వీళ్ళకి ఉపయోగపడతాయి అనుకున్న విషయాల్లో బద్ధకం తక్కువ ఉంటుంది. ఇంట్లో విషయాలు అలాంటి వీళ్ళకి ఉపయోగం లేని విషయాల్లో మాత్రం చాలా బద్ధకం ఉంటుంది. ఇక తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారికి బద్ధకం ఎక్కువే. అయితే వీళ్ళకి కలలు, ఆశయాలు ఎక్కువగా ఉండడం వలన వాటిని సాధించడానికి మాత్రం వీళ్ళు బాగా కష్టపడతారు. అయితే మిగతా పన్నెండులో అన్నిటిలోనూ కూడా చాలా బద్ధకంగానే ఉండే అవకాశం ఉంటుంది.